హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు ఇండివిజువల్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అయితే చూపించబోతున్నాను. సో ఈ 5 ఫ్లోర్స్ అండి, చూడండి 1 2 3 4 5 మొత్తం 5 ఫ్లాట్స్ అండి. అన్నీ సింగిల్ ఫ్లోరే, అంటే ఫ్లోర్లోని ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఎంట్రన్స్లో కూడా మీకు 33 ఫీట్ రోడ్డు, కంప్లీట్ ఉడా నామ్స్, అండ్ ఈ అపార్ట్మెంట్ కూడా మొత్తం చుట్టూ మీకు పర్ఫెక్ట్ సెట్ బ్యాక్, అంటే బ్యాంక్ లోన్స్ ప్రతి బ్యాంకు ఇచ్చేటట్టు సెట్ బ్యాక్స్ అయితే వదిలారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది. పిల్లర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 3.5, అటు సైడ్ 3.5, బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ వైపు మెట్లు పెట్టారు కదా, అటుకో కూడా వీళ్ళు మనకి సెట్ బ్యాక్ అయితే వదిలేరు. అండ్ ఎంట్రన్స్ కూడా సెట్ బ్యాక్, ఇంకా పర్ఫెక్ట్ సెట్ బ్యాక్ తోటి వీళ్ళు మొత్తం ఈ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అయితే వీళ్ళు కట్టారండి. అండ్ మీకు చూపిస్తాను ప్రతిదీ. కార్ పార్కింగ్ కూడా వీళ్ళు మార్కింగ్ చేసేసారు మొత్తం, చూడండి ఇక్కడ ఒకటి, అలాగ మొత్తం టోటల్ 5 కార్ పార్కింగ్స్ పెట్టేశారు. అక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అయితే కనిపిస్తుంది. సో ఈ 5 కార్ పార్కింగ్లు ఎట్లా మీకు కనిపిస్తాయి. అండ్ వీళ్ళు చూసారు కదా, మీకు ఎంట్రన్స్ అనేది వెస్ట్ అండి. చాలామంది అడుగుతారు కదా, ఎంట్రన్స్ వెస్ట్ కానీ స్టెప్స్ అనేది సెల్లార్లోంచి, అలాగా 5 ఫ్లోర్స్ కాబట్టి సెల్లార్ పెట్టుకొని వెనకతల ఈస్ట్ వైపు వీళ్ళు స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా ఇక్కడ ఈస్ట్ వైపు మనకి స్టెప్స్, ఈశాన్య మూల మనకి బోర్ కనిపిస్తుంది. అన్నీ చూపిస్తాను. ఒక ట్యాప్ కూడా ఈశాన్య వైపు చూసారా, ఇదిగోండి ట్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి స్టెప్స్ అండి. ఈస్ట్ వైపు స్టెప్స్, వెస్ట్ అనేది రోడ్డు. ఓకేనా. సో సెట్ బ్యాక్స్ గురించి చెప్పాను కదా, ఇదేనండి సెట్ బ్యాక్. వాస్తురీత్యా సెట్ బ్యాక్ కూడా మంచిదే, చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేరు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్, ఎందుకంటే ప్రతి బ్యాంకు లోన్ వస్తుందని. అండ్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అన్నాను కదండి, ఫ్లోర్కి ఒక్క ఫ్లాటే కాస్ట్ ఎంత అనుకున్నారు, 48 lakhs. ఓకేనా. 48 lakhs 3 BHK, మెయిన్ ఇంపార్టెంట్ 3 BHK 48 lakhs విత్ లిఫ్ట్ అన్నీ ఉన్నాయండి. ఓకేనా. 3 BHK ఫ్లాట్ 48 lakhs, ఫ్లోర్కి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను 5th ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను, మిగతా లాక్ చేసి ఉన్నాయి. ఇది కూడా లాక్ చేసింది, ఈ ఒక్క లాక్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం 5th ఫ్లోర్ అయితే చూపిస్తున్నాము. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సుజాత నగర్ అండి. సుజాత నగర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి 800 meters వస్తుంది. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా 800 meters వస్తుంది. ఫ్లోర్కి ఒకటి 3 అయిపోయి 2 4 5 అయితే అవైలబుల్లోనే ఉన్నాయి. ఓకేనా. చుట్టూ డెవలప్మెంట్ చూడండి, చుట్టూ ఫుల్లీ డెవలప్డ్ అండి. అసలు మీకు ఇంకా సుజాత నగర్ అంటే అందరికీ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది సుజాత నగర్ అంటే ఎంత డెవలప్ అయిందో. సో ఇవన్నీ చూసారు కదా, పార్క్స్, ఇదంతా పార్కే. పార్కులు ఒక 2 ఉన్నాయి పక్కనే, అంటే ఒక 50 meters 100 meters వాకబుల్ డిస్టెన్స్లోనే పార్కులు ఉన్నాయి. మీకు పక్కనే మెయిన్ రోడ్ వస్తుంది, అంటే మెయిన్ రోడ్ 800 meters కాకుండా 80 feet రోడ్ కాసి ఇది. ఈ ఫ్లాట్స్ అయితే మీకు 80 feet రోడ్, అంటే ఇంకా 80 feet కంప్లీట్లీ డెవలప్డ్ అనమాట. ఓకేనా. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, అండ్ మీకు ల్యాండ్ ఉండి ఎస్ఎఫ్టీ లెక్కన మేము కన్స్ట్రక్ట్ చేయాలన్నా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మనకి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఈ చివరికి వీళ్ళు కబ్బోర్డ్ అది చేయించుకోవచ్చు. సీలింగ్స్ ఏవి ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే 48 lakhsలో 3 BHK 200 గజాల్లో సింగిల్ ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్ అనేది ఇంపాసిబుల్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ రేటు సుజాత నగర్లో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. ఏ చుట్టుపక్కల ఎక్కడ 48 lakhsకి 3 BHK 200 గజాల్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ చూసారు కదా, డైనింగ్ అండ్ కిచెన్ ఓపెన్, కంప్లీట్గా డైనింగ్ కిచెన్ ఎంత స్పేసియస్గా ఉందో, చాలా స్పేసియస్గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ వెనకాతలు కూడా చిన్న బాల్కనీ ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. సో ఇదంతా మనకి కింద కార్ పార్కింగ్తో కలిపి 1225 SFT అండి. 1225 ఎందుకంటే 200 square yards కంప్లీట్లీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలేరు కాబట్టి, అందుకే 1225 SFT విత్ కార్ పార్కింగ్ 3 BHK వచ్చిందండి. మీకు 3 BHK అన్ని స్పేసెస్గానే వచ్చాయి. మీరు ఒకసారి చూసుంటే సెట్ బాక్స్ వదిలినా చాలా స్పేసెస్గా వచ్చాయి. ఇది లాక్ చేశారు, ఇది కూడా స్పేసెస్గా ఉంది. గెస్ట్ పక్క నుంచి చిల్డ్రన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ ఉంటుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, ఇదంతా కామన్ వాష్రూమే. వాష్రూమ్ కూడా టైల్ కాన్సెప్ట్ కానీ, వెస్టర్న్ కమోడ్ కానీ, అండ్ వాల్ మిక్సర్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చి మనకి అందుబాటులోకి తెచ్చారండి. అంటే రెడీ టు ఆక్యుపై, ఇంకా మీకు ఏ పని లేదు. మీరు కింద చూస్తుంటే లిఫ్ట్ అన్నీ ఇచ్చేసారు, రెడీ టు ఆక్యుపై ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్ అండ్ వెంటిలేషన్ చూడండి, 2 వైపులా వెంటిలేషన్ అయితే మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు, 2 windows ఇచ్చి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, అంతేకాకుండా బాల్కనీ కూడా ఇచ్చారు. ఇదిగోండి, ఈ రైట్ సైడ్ బాల్కనీ వస్తుంది. అండ్ దీనికి 2 windows ఇచ్చారు, వెంటిలేషన్ పాయింట్స్ 2 ఇచ్చారు. అండ్ మీకు ఒకసారి ఇది కూడా చూపిస్తాను.
వాష్రూమ్ ఎట్లా ఇచ్చారు ఇదిగోండి, అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి వెస్టర్న్ కమోడే ఇచ్చారు. ఇదిగోండి మొత్తం టైల్ కాన్సెప్ట్ కానీ వాల్ మిక్సర్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేసి ఇచ్చేసారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. 48 lakhs. మీకు లొకేషన్ కావాలన్నా పెడతాము, మా నెంబర్ కూడా కిందే ఉంటుంది. మీకు ఫ్లాట్స్ కిందనే నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు విజిట్కి వచ్చినప్పుడు. మీకు లొకేషన్ కావాలంటే లొకేషన్ అయితే నేను పెట్టేస్తాను, మీకు వాట్సాప్ హాయ్ పెడితే చాలు పెడతాను, ఓకేనా. సో ఇది మనకి బాల్కనీ. మీకు బాల్కనీ నుంచి కూడా ఒక వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను కంప్లీట్గా. చూడండి 33 feet రోడ్స్ కంప్లీట్గా డెవలప్డ్ అండ్ 48 lakhsకి అయితే ఎవ్వరు ఈ సుజాత నగర్లోని ఇండివిజువల్ ఫ్లోర్ వైజ్ 200 square yardsలోని ఎవరు అండ్ 40 గజాలు యూడిఎస్ అయితే వస్తుంది, ఓకేనా. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ 20K subscribers.